హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిత్యం దూషిస్తుందనే కోపంతో వృద్ధురాలిని హత్య చేసినట్లు నిందితుడైన మైనర్ బాలుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్కు చెందిన కమలా చౌదరి 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ కుషాయిగూడలో స్థిరపడ్డారు. 10 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించగా అప్పటి నుంచి కమలా చౌదరి ఒంటరిగా ఉంటున్నారు. ఇంటి కింది పోర్షన్ను రాజస్థాన్కు చెందిన ప్రకాష్ చౌదరికి అద్దెకు ఇవ్వగా అతను హార్డ్వేర్ దుకాణం నడుపుతున్నారు. దుకాణంలో పనిలో చేరిన మైనర్ బాలుడు తనను నిత్యం దూషిస్తుందనే కోపంతో వృద్ధురాలిని హత్య చేసేందుకు పథకం వేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 11న కమలా చౌదరి వద్దకు వెళ్లిన బాలుడు ఆకలిగా ఉందని రోటీలు చేయాలని కోరాడు. ఆమె రోటీలు చేస్తుండగా వెనక నుంచి ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టి హతమార్చాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె మెడకు చీరను బిగించి రాడ్డుతో మెలితిప్పాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ముఖం, శరీర భాగాలపై కాళ్లతో విచక్షణారహితంగా తొక్కుతూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడేసి దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు యత్నించాడు. వీడియోను తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపడంతో విషయం వెలుగు చూసింది. హత్య తర్వాత రాజస్థాన్కు పరారయ్యేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిన బాలుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు.